లెంటులోని మొదటి దినము శ్రమల ధ్యాన ప్రారంభం. భస్మ బుధవారం. ఆదికాండం 18:25, లూకా 18:9, కొలస్సీ 2:18-23 వరకు. సలహా: తిండి బలంను బట్టి శరీర బలము, శరీర బలంను బట్టి పని బలము, పని బలమును బట్టి ఫలితం ఉండును. అట్లే శ్రమల కాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును. ప్రార్థన. దయగల తండ్రి, నీ శ్రమలను ధ్యానించుటకై సంఘమును ఏర్పరచుకున్నావు. ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్ములను చేర్చినందులకు వందనములు. మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును. అయినప్పటికీ నీ సంఘము ప్రత్యేక సమయము ఏర్పరచుకున్నది. రాబోవు వారములలో ఆదివారం, శుక్రవారం దినములలోనే కాగా ప్రతి దినమును నీ సిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు. మేమెట్లు ఈ దినము నుండి నీ సిలువను ధ్యానింపవలెనో మాకు నేర్పించుటకు నీ ఆత్మశక్తిని అనుగ్రహింపుము. నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ముఖ ద్వారమున నిలువబడి ఉన్నాం. మాకు గడిచిన కాలములలో, రాబోవు కాలములలో రాయబడిన వ్రాతల మూలమున నీ శ్రమ చరిత్ర కనబడుచున్నది. నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహింపు. ఏదో యొక్క వర్తమానము నీ దినమున మాకు అనుగ్రహింపు. భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగ ఆచరించుచున్నారో వారిని నీ వర్తమానం అందించుము. సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమ యొక్క ధ్యాన శక్తిని మాకు అనుగ్రహింపు. ఆమేన్. దీవెన. శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా, మీకు శుభం కలుగునుగాక. భస్మ బుధవార పండుగకు చేరుకున్న వారులారా, మీకు ధ్యాన శక్తిని కలుగునుగాక. క్రిస్మస్ పండుగ ఒక్కరోజే అయిపోవును. కొత్త సంవత్సరం పండుగ ఒక్కరోజుకే అయిపోవును. ఈస్టర్, పునరుత్థానము, అడ్వెంట్, మట్టలాదివారం మొదలైన పండుగలన్నీ ఒక్కరోజుకే అయిపోవును. ఈ శ్రమ కాల పండుగ ఒక రోజు పండుగ కాదు, ఇది 40 దినముల పండుగ. ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును. ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించిన, ఇవి చెయ్యండని ఆజ్ఞాపించిన, అవి మనము చేయవలను. అయితే ఈ శ్రమకాల ధ్యానం 40 దినములు మీరు చేయండని ప్రభువు ఆజ్ఞాపించలేదు, చెప్పాను లేదు. ఇది సంగమునకు విడిచిపెట్టిరి. ఇన్ని రోజులన్నీ ఆయన చెప్పలేదు. అందుచేత సంఘం ఏమి చేసినది? మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంఘమును ఏర్పరచుకున్నది. రెండవసారి అది సంఘమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది. చివరకు 40 దినములు కలుపుకున్నది. ఆ 40 దినములు ఖాయము చేసుకున్నది. బైబిల్లో అయితే 40 దినములు కొన్ని ఉన్నాయి. బైబిల్లో ఉన్న 40 దినములు సంఘం ఏర్పరచుకున్నది. 40 దినములు సరిపోయినాయి గనుక ప్రభువు బైబిల్లోని ఆ 40 దినములు సంఘం చేర్చుకున్నది. ఈ 40 దినములు చూచి ఊరుకున్నారు. సంఘము ఆజ్ఞలు నెరవేర్చటం చూచి ఎలాగూ సంతోషిస్తున్నాడు, అలాగే సంఘము ఈ 40 దినములను ధ్యానమునకు నేర్పరచుకుంట చూచి కూడా ప్రభువు సంతోషించుచున్నాడు. అందుచేత ప్రభువు సంఘము చేయనది మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు. ఈ దినమునకు భస్మ బుధవారం అని పేరు. ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటూ వెళితే సిలువ యొద్దకు వెళ్ళే సరికి 40 దినములు పూర్తి అగును. బైబిల్లోని 40 దినములు ఇజ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి పాలస్తీనాకు ప్రయాణించినది 40 సంవత్సరం. మోసే సీనాయి పర్వతంపై దేవుని చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు 40 దినములు. మోసే సీనాయి పర్వతముపై
ప్రజల పాప పరిహారార్థ మధ్యవర్తిగా ఉన్న దినములు 40 దినం. ఏలియా అరణ్యములో ఉపవాసంతో నడచిన దినములు 40 దినములు. యేసు ప్రభు అరణ్యంలో మృగముల మధ్య చేసిన ఉపవాసము 40 దినములు. పునరుత్థానము నుండి ఆరోహణము వరకు ధ్యానం చేసిన దినములు ఉపవాసము కాదు, 40 దినములు. ఈ 40 ఇవి మొత్తము 6 ఈ 40 దినములను ఒక విషయంలో సమకూడినవి. అయితే ఈ శ్రమకాల 40 దినములు శిలువ ధ్యానం కొరకు వాడుదురు. క్రిస్మస్ 1వ క్రిస్మస్ సంతోష దినం, అది దుఃఖ దినము కాదు. అలాగే 40 సంవత్సరాది సంతోష దినము, అది దుఃఖ దినము కాదు. దినములు సంతోష. పునరుత్థానం సంతోష దినము, అది దుఃఖ దినము కాదు. దినములే కానీ దుఃఖ దినములు కానే కావు. ఇక్కడ ఏమిచ్చినంటే అలాగే 40 దినములను సంతోష దినములే కానీ దుఃఖ దినములు కానే కావు. ఆరోహణము సంతోష దినము, అది దుఃఖ దినము కాదు. ఇక్కడ అయితే భస్మభుజవారము అట్టిది కాదు. భస్మభుజవారం మొదలు శిలువ దినము వరకు 2 సంగతులు ఉన్నవి. ఈ 40 దినములలోనూ ఆ 2 ఉన్నవి. ఆ 2ను గుర్తించండి. అవేవనగా దుఃఖమును సంతోషమును, ఈ 2ను కలిసి ఉన్నట్లు గుర్తించాలి. దుఃఖము 1వ మనిషి. దుఃఖము అనగా మారు మనస్సు పొందుట. ఒక మనిషి ఉన్నాడు. అతడు దేవుని 10 ఆజ్ఞలకు విరోధంగా పాపం చేసినాడు. నేను పాపం చేసినానని మారు మనస్సు పొందినప్పుడు దుఃఖించుచు ఇదే దుఃఖం. అయితే అతడు పాపం చేయనప్పుడు దుఃఖపడడు, సంతోషిస్తాడు కానీ తర్వాత మారు మనస్సు పొందినప్పుడే దుఃఖం. ఇది ఒక మనిషి కథ. 2వది, మనిషి అయ్యో దేవుని ఆజ్ఞకు విరోధంగా పాపం చేసితేనే పలాని ఇంటిని చెరిపి తినే, పాపం చేసినందువలన పలాని కుటుంబమును కూల్చి తిని అను దుఃఖము. ఇది 2వ మనిషి కథ. 3వ మనిషి, నేను పాపం చేసిన నా ప్రభువుకు దుఃఖము కలిగించి తిని అని దుఃఖించును. 4వ మనిషి, శిలువ మీద ఉన్న ప్రభువుని చూచి దుఃఖించుచు ఉన్నాడు. అయ్యో ప్రభువా, ఎంత బాధ నీకు, ఎన్ని శ్రమలు నీకు, ఎంత భారము. 5వ మనిషి, ప్రభువా, నా మీద నున్న పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము నీ మీద వేసుకున్నావు, అందుచేత నాకు దుఃఖము వచ్చింది. నా అవసరతలు చిక్కులు చిట్కెట్ నీకెట్లున్నదో కానీ నాకు మాత్రం హాయిగా ఉన్నది అని సంతోషిస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి వద్ద 2 ఉన్నవి. అవి ఏమిటనగా దుఃఖము, సంతోషం. పాపములు ఒప్పుకొన్నప్పుడు దుఃఖము వచ్చింది గనక దుఃఖపడాడు. అయితే తర్వాత నేను మారు మనస్సు పొంది తినను, సంతోషమును. పాపం చేసి పొరుగు వానికి నీ దుఃఖము కలగజేసి తిని అని దుఃఖపడును. అటు వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరిన తర్వాత ఒప్పుకొనను, సంతోషము. నా పాపం వలన ప్రభువును దుఃఖపరచి తినని దుఃఖపడు. ప్రభువు వచ్చి ఆదరించగా సంతోషం కలుగు. ప్రభువా, నా పాపములు, వ్యాధులు, బాధలు, శిక్షలు నీవు మోసుకుంటు అని దుఃఖము కలిగి ఉండు. నా మీదకు రావాల్సినవి ఆయన మీదికి వెళ్ళానని దుఃఖపడును. నా మీద లేవు, ఆయన మీదికి పోయినావు. సంతోషం, నేను అయోగ్యుడను, ఎన్నిక లేని మనిషిని. నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావే, దుఃఖం ఉండును. అయితే ప్రభు ఎడల అపారమైన కృతజ్ఞత కలిగి ఉన్నందువలన సంతోషమును.
అందును బట్టి దుఃఖము కన్నీళ్లు కలుగును. ఉదాహరణకు సిలువ మోయిచు వెళ్ళుచున్న ప్రభువు యొక్క శ్రమలు చూచుచు ఆయన వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుడి అనను. అనగా వారిని ఏడ్చుచున్న వారిని ఓదార్చను, అందరి ఆదరించను. మనము శిలువ మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖిస్తే ప్రభువు మనలను ఓదార్చును, ఆదరించును. యేసు ప్రభు తల మీద ముండ్ల కిరీటము పెట్టి దిగుగొట్టినప్పుడు ఆయన ఏడ్చినారా? బైబిల్లో ఏడ్చినట్లు లేదు. ఆయన కన్నీరు కార్చినట్టు తెలియదు. అయితే శిలువపై ఆయన కన్నీరు కార్చినట్లు వ్రాయబడలేదు. ఆయన కాళ్ళను చేతులలోను మేకులు కొట్టినప్పుడు ప్రభువు కన్నీరు కార్చినారా? అలాగూ రాయబడలేదు. మనకు తెలియదు. ఆయన కన్నీరు కార్చలేదు. మూడవది, ఆయనను కొట్టినప్పుడు కానీ. నాలుగవది, సిలువ మోపినప్పుడు కానీ మోయలేక ఏడ్చనా? ఏడవలేదు. ఐదవది, పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు ఏడవలేదు. బి, యేసు మనిషి. ఒకటవది, ప్రభు యొక్క శరీరమునకైతే బాధ ఉన్నది, అనగా శరీరమేమో బాధపడ్డది. రెండవది, అయినాను నా బిడ్డల నిమిత్తమును ఇది చేస్తున్నాను. సంతోషము ప్రభువునకున్నది. నేను లోకము నిమిత్తము నా బిడ్డల నిమిత్తము శ్రమలను పడి నా బిడ్డలందరి పాపములు, అవస్థలు, బాధలు, వ్యాధులు, మరణము, నరకము తీసివేసింది తిని అను సంతోషము బాష్పములు కార్చాను. లోకమంతటికి రావలసిన శిక్ష భారమంతటికి తొలగించి తిని అను ఆనంద బాష్పములు ప్రభువునకు వచ్చాను. ఆరవది, ఆరవ మనిషి కూడా ఏడ్చాను గాని అనంత బాష్పములే వచ్చాను. అంతకు ముందు ప్రభువునకు బాధ కలిగించి తినను. దుఃఖము మనిషికి వచ్చాను. ఇది కృతజ్ఞతతో ఏడ్చుట, హృదయములోని కృతజ్ఞతను బట్టి సంతోషముతో కూడిన కన్నీరు వచ్చుట. ఇది వేరు గాని పాపమున్నప్పుడు వచ్చు దుఃఖము అది వేరు. ఫలితం ఎందరిని గురించి చెప్పితివో ఆ అందరిలోనూ ఈ రెండు కనబడును. దుఃఖము ఒకటోది, రెండవది సంతోషం ఉండును. ఈ 6 చరిత్రలను బట్టి ఈ 40 దినములు ధ్యానం చేస్తే మనము భస్మభుజ వారమును మండల కాలమును నెరవేర్చిన వారమవుదాము. ఆ రీతిగా ఈ 40 దినములు ఉపవాస ధ్యానం నెరవేర్చు ధన్యత పెండ్లి కుమారుడైన శిలువ నాథుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కీర్తన. యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయి. మాషాతోను సోదరా, మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా.